హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు వీడియో దేనికి అనుకుంటున్నారా? సండే అప్డేట్స్ అండి. సండే ఎపిసోడ్ అప్డేట్స్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ థింగ్ నేను అప్డేట్స్ చెప్పేస్తా. అప్డేట్స్తో పాటు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా హింట్ ఇస్తా. హింట్ ఇవ్వడం కాదండి, నాకు తెలిసిందే చెప్తాను, సారీ. సో ఫస్టే సుమన్ శెట్టి గారి పిల్లలు వస్తారు. ఆయనకి సపోర్ట్గా కామెడీ యాక్టర్ శ్రీనివాస్ గారు ఉంటారు కదా, అతను వస్తారన్నమాట. చాలా బాగా మాట్లాడడం జరుగుద్ది. బండి గారిని చెరుకు రసం చూస్తున్నప్పుడల్లా మిషన్ కనిపిస్తుందని, బ్రహ్మానందం ఫోటో వస్తే సార్ అచ్చం కెమెరాకి అట్లనే నిల్చుంటారు సార్ అని చాలా బాగా ఫన్నీ వేలో చెప్పడం జరిగింది. వాళ్ళ పిల్లలిద్దరూ భలే ముద్దుగా ఉన్నారు, అసలు ఇద్దరు చాలా బాగున్నారు. వాళ్ళిద్దరూ కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడడం జరుగుద్ది. కప్పు తీసుకుని రావాలి నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన బూస్టప్ ఖచ్చితంగా సుమన్ శెట్టి గారికి గ్రాఫ్ చూసుకుంటే లాస్ట్ 2 weeks నుంచి ఇచ్చి పడేస్తున్నారు. ఏ గేమ్ అయినా లాస్ట్ వరకు వెళ్తున్నారు. కానీ ఇదే ఫస్ట్ నుంచి చూపించి ఉండాల్సింది. బట్ ఎనీహౌ ఆలస్యం అమృతం విషం అన్నట్టు ఆయన ఇప్పటికైనా మేల్కొన్నారు. దట్ ఈస్ గుడ్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, బాగా ఆడుతున్నారు. మన కెప్టెన్సీ టాస్క్లో కూడా ఆల్మోస్ట్ విన్నింగ్కి దగ్గరగా వచ్చారు. అంతకుముందు వారం కూడా ఆల్మోస్ట్ విన్నింగ్కి దగ్గరికి వచ్చారు. సో అందులో అయితే చూడాల్సిన అవసరమే లేదనమాట. ఖచ్చితంగా ఆయన పిల్లలు చెప్పింది మంచి బూస్టప్ అవుద్ది. రెండోది ఎవరి గురించి చెప్పబోతున్నానంటే డీమన్ పవన్. ఎస్, డీమన్ పవన్కి వాళ్ళ నాన్నగారు అండ్ డీమన్ పవన్ ఫ్రెండ్ వస్తారంట. సో డీమన్ పవన్కి ఒక మాట చెప్తారంట వాళ్ళ నాన్నగారు, నిన్ను ప్రతి ఒక్కరూ నీకు సపోర్ట్ ఇవ్వట్లేదు, నిన్ను తీసేస్తున్నారంటే నిన్ను చూసి అందరూ భయపడుతున్నారు. సో నువ్వు నీ పాయింట్ ఎక్కడ తగ్గకు, గట్టిగా మాట్లాడి ఇచ్చేసి పడేసే అన్నట్టు చెప్పారంట. మేబీ డైలాగ్స్ ఇవి కాకుండా పోవచ్చు, ఇంటెన్షన్ అయితే అదే చెప్పారు. కరెక్ట్గా చెప్పారండి. డీమన్ పవన్ ఒకవేళ తనని వద్దు, లేదా మొన్న కెప్టెన్సీ గొడవలో కూడా గొడవలో కాదు, కెప్టెన్సీ టాస్క్లో కూడా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అరిచినప్పుడు ఆయన చెప్పుండాల్సింది, మొన్న నువ్వు సుమన్ శెట్టి గారికి సుమన్ శెట్టి ఎందుకు వినక అని చెప్పి ఈవిడొచ్చి మాట్లాడలేదా? ఈవిడ వరకు వచ్చేసరికి ఒక న్యాయం. ఆయన కామ్గా ఊరుకుని పోతున్నాడు. అబ్బా ఎందుకులే అని చెప్పి ఊరుకుంటున్నాడో మరి ఏమో తెలియదు. ఆయన నేచర్ అంతా ఎందుకు ఇంకా గొడవ పెట్టుకోవడమో మరి తెలియదు. కానీ పాప ఆయన పాయింట్స్ మాటలు బయట పెట్టి ఉండాల్సింది. అంటే ఆయన మనసులో భావం బయటకు పెట్టి, నేను ఎందుకు మాట్లాడుకోవడం, నేను ఈ హౌస్ మేట్నే, నాకు హక్కు ఉన్నది అని చెప్పి గట్టిగా పోరాడి ఉండాల్సింది. ఆయన అలా పోరాడితే అబ్బా భలే మాట్లాడుతున్నారని చెప్పి ఖచ్చితంగా ఆయన మాట కూడా అక్కడ వెయిట్ వచ్చేది. చాలా బాగా ఇన్పుట్ ఇచ్చారు. ఎమోషనల్ ఎపిసోడ్ లోడింగ్ టు డీమన్ పవన్ అని చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో డీమన్ పవన్ గారికంట ఎవరంటే ఇష్టం అంటే రమ్య అని పేరు చెప్తారంట. తన స్కూల్ మేట్ అంటే 10th క్లాస్మేట్ అంట. రమ్య అంటే ఇష్టం అంటారంట. ఇది ఒక కొత్త ట్విస్ట్లో ఉంది. అతను వెంటనే మొన్న వచ్చిన రమ్య మోక్ష గారు అలేఖ్య చుట్టూ పికిల్స్ రమ్య కాదు, నా 10th క్లాస్మేట్ అని చెప్పి క్లియర్గా కాల్అవుట్ చేశారు. లేదా జనాలు ఈ పాటికి దబ్బా అప్డేట్స్ మామూలుగా స్ప్రెడ్ చేయరు కదా. సో ఇదో ట్విస్ట్ అనే చెప్పాలి. అసలు భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ రీతు హార్ట్ బ్రేక్ అయిందని చెప్పుకోవచ్చు. మనం చూద్దాం ఏం జరుగుతుందో, ఎపిసోడ్ అంతా చూసొచ్చి మాట్లాడదాం మనం. ఇంకా నెక్స్ట్ ఇంకెవరిదో కాదండి, తనూజా గారికి ఏమంటారు, అర్జున్ రెడ్డి ఎపిసోడ్ లోడింగ్ అనమాట. తనూజా గారికి సపోర్ట్ కింద ఆవిడ సీరియల్లో ముద్దమందరం సీరియల్లో యాక్ట్ చేసిన హరిత గారు, అందులో హీరో కింద యాక్ట్ చేసిన పవన్ గారు వచ్చారు, సీరియల్ కోస్టార్ వచ్చారు. సో హరిత గారు ఫుల్ ఎమోషనల్ అవుతారు. సో మామూలు ఎమోషనల్ కాదనమాట, బీభత్సమైన ఎమోషనల్ అని చెప్పి అనుకోవచ్చు. వాళ్ళిద్దరు చాలా క్లోజ్, బయట నుంచి కూడా చాలా క్లోజ్. సో ఆవిడ మాట్లాడతారు, చాలా మిస్ అయ్యానని అంటారు. వాళ్ళ నాన్నగారు పుట్టస్వామి గారు వెయిట్ చేస్తున్నారు కప్పు కోసం, నీతో కప్పు కోసం, నువ్వు కప్పు కట్టుకొని రావాలి అని చాలా బాగా చెప్తారు. తనుజ అయితే వాళ్ళని చూడగానే ఫుల్ ఎమోషనల్ అయిపోయి చాలా ఏడ్చేస్తుంది అనమాట. ఈ లోపల పవన్ అడుగుతారు, అర్జున్ రెడ్డిలో ఒక డైలాగ్ చెప్పు అని అంటే, పవన్ అంటారు, నేను విజిల్ నేర్చుకుంటున్నాను తెలుసా బయట అని చెప్పి అంటారు. అండ్ అర్జున్ రెడ్డిలో డైలాగ్ చెప్పు అని అనగానే అది నా పిల్లరా అని అంటారు. అనగానే కెమెరామ్యాన్ గారికి రెడీగా ఉండరు అనుకుంటా, ఎవరి గురించి అంటున్నారో అందరికీ అర్థమవుతుంది. కెమెరామ్యాన్ గారు ముందుగానే పవన్ వైపు ఇట్లా కళ్యాణ్ వైపు ఇట్లా వేస్తారనమాట కెమెరా. సో హార్ట్ బ్రేకింగ్ ఈజ్ లోడింగ్ అండి ఫర్ కళ్యాణ్. నిజమే కదా, మరి శారీ ఇచ్చింది ఆవిడ, ఆశ పెట్టింది, ఊరుకుని ఉండుంటే బాగుండేది. గమ్మున ఆయన ఏదో ఆట ఆడుకుంటున్నారు. తనూజా గారే కదా శారీ ఇచ్చి మళ్ళీ అదేనా క్లారిటీ ఇచ్చిందా అంటే ఆవిడ చెప్పింది బయటికి వెళ్ళాక నీ దారి నీది నా దారి నాది అని. మరి ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ కన్ఫ్యూజ్ చేసినట్టే కదా ఒక రకంగాని. సో ఖచ్చితంగా కళ్యాణ్ గారికి అయితే హార్ట్ బ్రేకింగ్ లోడింగ్. కళ్యాణ్ గారి ఎక్స్ప్రెషన్ ఎపిసోడ్ రాగానే మనం చూద్దాం, గట్టిగా చూద్దాం. అండ్ సంజన గారిది అయితే
వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ రిలేటివ్ రావడం జరిగిందంట. వాళ్ళ మదర్ చెప్తారంట, గట్టిగా చెప్తారంట, 4 వారాల తర్వాత నీ గేమ్ ఏముంది, నువ్వేం ఆడుతున్నావు, ఏం లేదు, నువ్వు ఎందుకు నమ్మావు ఇమాన్యుయల్ని, ఇమాన్యుయల్ నమ్మద్దు, నీకు నువ్వే ఫైట్ చేయి, నీకు నువ్వే ఆడు, నీ గేమ్ ఏమీ లేదు అని కొట్టే తెచ్చరంగా చెప్పారంటండి. ఎస్, కరెక్ట్గా చెప్పారు. ఏ టైంలో ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి. సో కరెక్ట్గా వాళ్ళ మదర్ సంజన గారికి బెస్ట్ అడ్వైస్ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజమే, సంజన గారికి ఏం 4 వారాల తర్వాత ఏం అలా గ్రాఫ్ పడిపోతూ లేదా నెగిటివ్ కంటెంట్ వెళ్తూ వచ్చిందండి. ఒక్క పాజిటివ్ కంటెంట్ ఇచ్చి గట్టిగా మాట్లాడి లేపే ఎపిసోడ్ ఆవిడకి పడితే వెళ్ళిపోద్దండి ఆవిడ గ్రాఫ్, మామూలుగా ఉండదు అనమాట. కానీ ఆవిడ అవకాశం రావట్లేదో, అవకాశం ఆవిడ తీసుకోవట్లేదో తెలియదు, కానీ ఆవిడ మాటలు తుల్లిపోయే ఈ దశలోని ఆవిడ హైలైట్ అవుతుందే కానీ ఆవిడ ఒపీనియన్ కానీ ఆవిడ ఫైట్ చేసేది ఏదైతే మంచి కాజ్ ఉంటుందో అదే హైలైట్ అవ్వట్లేదు. సో ఖచ్చితంగా ఆవిడ టాప్ 5లో ఉండాలంటే మామూలుగా లెగకూడదు అనమాట. ఎపిసోడ్ ఆవిడ వల్లే లెగాలి. ఆ రేంజ్లో జరగాలంటే అద్భుతాలే జరగాలి, అదైతే చెప్పొచ్చు. కానీ ఇమాన్యుయల్ నీకు సపోర్ట్ ఇచ్చాడా, ఇవ్వలేదు కదా అని బల్ల గుద్ది స్ట్రాంగ్గా చెప్పారంట. నీకు నువ్వే నించో, నువ్వే సపోర్ట్ చేయి, ఏదైనా బాండింగ్ ఉంటే బయటకు వచ్చాక చూసుకో అని చెప్పి చాలా బాగా చెప్పారు. ఎస్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఇంకా సంజన గారే కాదు, హౌస్లో అందరూ కూడా అయిపోయింది. ఇంకా 5 వీక్స్ బాండింగ్ లేదు, గెయినింగ్ లేదు, ఎవడికి వాడు రేస్లో గుర్రాల లెక్క పరిగెట్టించాల్సిందే ఆటను కూడా. ఎందుకంటే ఇంకా ఫైనల్ తీసుకొచ్చేస్తుంది కాబట్టి హీట్గా జరుగుతాయి ప్రతి టాస్క్. ఎవ్రీబడి ఆర్ లైక్ షుడ్ ప్లే లైక్ హార్సెస్ అనే అంటాను నేను. ఎందుకంటే ఆ స్పీడ్ ఉండాలి, హార్సెస్ అంటే ఆ స్పీడ్ ఉండాలి అని అంటున్నాను నేను. సో ఖచ్చితంగా సంజన గారు అయితే ఆ స్పీడ్ అందుకోవాలి, ముందుకు వెళ్ళాలి అని అంటే మాత్రం వాళ్ళ మదర్ అడ్వైస్ ఖచ్చితంగా పాటించాల్సిందే. యాజ్ ఇట్ ఈస్గా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక టాప్ 5 పెట్టడం జరిగింది. సో ఒక్కొక్కరు వాళ్ళ క్యాలిక్యులేషన్ బట్టి పెట్టారనమాట. ఖచ్చితంగా సంజన గారి టాప్ 5లో పెట్టారు. అవన్నీ దాటుకొని వెళ్ళాలి అన్నట్టు చెప్పినట్లు నాకు అర్థమైంది. సో దీస్ ఆర్ ది సండే ఎపిసోడ్ అప్డేట్స్. అండ్ ఇంకా నాకేమైనా తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను. ఎట్లాగో నో ఎలిమినేషన్ కాబట్టి పవర్ అస్త్రా పెట్టి ఇమాన్యుయల్తో మాట్లాడి ఇట్లా పవర్ అస్త్రా తీసుకొచ్చారు. ఎందుకంటే ఇమాన్యుయల్ పవర్ అస్త్రా వస్తే సంజనాని సేవ్ చేస్తే తర్వాత నో ఎలిమినేషన్ అని చెప్పి ఇట్లా అనౌన్స్ చేయడం జరుగుద్ది. దాంతో ఎపిసోడ్ ముగుస్తుంది, తర్వాత నామినేషన్ స్టార్ట్ అనమాట. అంటే మండే ద ఫైట్ స్టార్ట్ అవబోతుంది. సో ఇవి సండే ఎపిసోడ్ అప్డేట్స్. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నా ఎపిసోడ్స్ని కూడా ఫాలో అవ్వండి, నా రివ్యూని ఎండింగ్ వరకు చూడండి. థ్యాంక్ యూ.